Hello guys, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ డు సబ్స్క్రైబ్. నా ఛానల్లో మీకు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ చాలానే ఉంటాయి. సో ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి నేనైతే ఒక ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న ఒక కీర్తనలకి వెళ్తున్నాను. సో నేను మీకు ఆల్రెడీ చెప్పే ఉంటాను ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ అనేది ఒకటి ఉంటుందని. సో నేను ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. కానీ వాళ్ళు ఇప్పుడు ఒక బీచ్ సైడ్ కీర్తనలు ఏవో ఆర్గనైజ్ చేస్తున్నారంట. సో అందుకని అక్కడికి వెళ్ళడానికి నేనైతే రెడీ అయ్యాను. అక్కడికి చాలా రష్యన్స్ కూడా వస్తారు. అండ్ నేను అర్చన అని ఒక అమ్మాయి ఉంటుంది, తనతో వెళ్తున్నాను. సో నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను అండ్ చాలా వేడిగా ఉంది, బట్ ఇట్స్ ఫైన్. అండ్ ఇంకోటి చెప్దాం అయ్యా, ప్రెజెంట్ అయితే టైం వచ్చేసి 3 అవుతుంది. సో నేను 3 కల్లా బస్ స్టాప్లో అయితే ఉండాలి. సో అందుకనేసి రెడీ అయ్యి నేనైతే స్టార్ట్ అయిపోయాను. సో అక్కడికి వెళ్ళాక బస్ తీసుకోవాలి. అది వేరే ఊరు అనమాట. లైక్ 1.5 hour జర్నీ ఉంటుంది. ఆ జర్నీ అయ్యాక మేము ఆ బీచ్ దగ్గర రీచ్ అవుతాము. సో అక్కడి నుంచి నన్ను అపోయే గైడ్ చేస్తుంది. సో యా, ప్రెజెంట్ అయితే లెట్స్ గో టు బస్ స్టాప్. అంటే హాలిడేస్ కదా, సో తినేసి పడుకోవడం తప్ప ఏం చేయట్లేదు. అందుకనే కొంచెం ఉబ్బాను. ఫైన్ గైస్, అడ్జస్ట్ అవ్వండి. విజయవాడలో ప్రస్తుతం ఎంత ఎండగా ఉందన్న నాకు తెలీదు. ఇక్కడైతే విజయవాడ ఎండలాగా నాకైతే అనిపిస్తుంది. అండ్ ఎంత ఎండ అంటే లిటరలీ ఐ కెన్ సీ దోస్ పొగలు ఫ్రమ్ రోడ్ అనమాట. అంత ఎండ. దేవుడి దేవల్ల బీచ్ దగ్గర కొంచెం చల్లగా ఉంటే బాగుంటుంది. ఇంకా ఏమో, సో ఈ ఎండలో నడవడం కన్నా బస్సు ఎక్కడం బెస్ట్ అని బస్సు ఎక్కేసాం. సో మేము బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఆల్రెడీ టికెట్ కొనేసాం. ఆ బస్సు ఒక 15 minutesలో స్టార్ట్ అవుతాడంట. సో మేము వెళ్ళి కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నాం. సో 1.5 hour జర్నీ తర్వాత వి రీచ్డ్. ఏసీ లేదు, పాడలేదు, ఏదో చిన్న ఫ్యాన్ ఉంటే దాని కింద ఇద్దరం తలకాయలు పెట్టుకొని కూర్చున్నాం. ఆకలి అవుతుంది. पहले पेट पूजा, उसके बाद భగవాన్ కా పూజ. ఏమైనా తినేసి. కానీ ఇక్కడ తినడానికి ఒక ఐడియా, ఆ ప్లేస్ ఎక్కడ చూసి దాని దగ్గరికి పోదాం. అది ఎలాగో కేఫ్ అంటున్నారు కదా, దాంట్లో ఏమైనా ఉంటే కానిచ్చేద్దాం. కృష్ణుడు ఏం ఫీల్ అవ్వట్లే, అర్థం చేసుకోండి సార్ కొంచెం. ఇప్పుడు భజన చేయాలంటే కూడా కొంచెం ఎనర్జీ కావాలి కదా. నేను మరి ఫస్ట్ టైం భజన ఎప్పుడు వెళ్ళలేదు. అండ్ నీకు ఒక విషయం తెలియదు కదా, నాకు భజనలో కీర్తనలు ఇంట్రెస్ట్ లేదు. అసలు ఏమి ఎప్పుడు ట్రై చేయకు. అప్పుడు మనం రోడ్డు మీద దాట అక్కడికి వెళ్ళాలేమో. లెఫ్ట్ సైడ్ ఓకే, దీని మీద నేను వెళ్ళొచ్చు. మనము ఏంటి, నేను ఎప్పుడు భజనలు కీర్తనలు నథింగ్. సో అసలు ఎప్పుడు ట్రై చేయకుండా అయితే నచ్చదు అని అయితే చెప్పకూడదు కదా. బట్ ద థింగ్ ఈస్ లైక్ రష్యన్స్ కి ఎలాగో ఎక్కువ సంస్కృత్, హిందీ నోట్లో తిరగదు కాబట్టి వాళ్ళు ఎలాంటివి చెప్తారంటే అందరికి ఈజీగా పలికేటట్టే చెప్తారని అనుకుంటున్నా. బికాస్ ఇప్పటివరకు అయితే అన్ని అలాగే చెప్తారు. సో అప్పు ఎప్పుడు వెళ్తుంది. సో నేను ఫస్ట్ టైం కాబట్టి నా ఎక్స్పీరియన్స్ బాగుండాలని అనుకుంటున్నా. సో ప్రెజెంట్ అయితే మాకు ఒక కేఫ్ ఇచ్చారు. ఆ కేఫ్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ ఏమైనా ఉంటే అప్పుడు అప్పు చెప్పినట్టు పేట్ పూజ చేస్తాం. ఓకే గైస్, అక్కడికి వెళ్ళాక సో మేము ఇక్కడ దారి తెలీదు మాకు, గూగుల్లో అయితే పెట్టాము, దాన్ని బట్టి వెళ్తున్నాం. 30 minutes ఎంతో చూపించింది, మరి నల్లగా సర్లే, ఒరిజినల్ కలర్ ఏం చేయలేము. సో వెళ్తున్నాం అక్కడికైతే. ఇక్కడ బీచ్ ఆల్రెడీ వచ్చేసింది. బీచ్ అయితే వచ్చింది, వెళ్ళి మేము ఓకే. సో అబ్బా బీచ్ మౌంటైన్స్ ఏం కావాలి అన్నీ ఉన్నాయి. ఈ బుడ్డి షాప్లో మేము ఐస్ క్రీమ్ కొనుక్కున్నాం.
అంటే చాలానే ఉన్నాయి, బట్ మై ఫేవరెట్. ఇప్పుడు మేము స్లోగా అక్కడికి నడుచుకొని వెళ్తాం, ఎందుకంటే వీ హ్యావ్ టైం. పండుగ బాగుంది గైస్, వర్త్ 100 రూపీస్ పెద్ద ఐస్ క్రీమ్. ఆలుష్ట అది మ్యాన్. ఓకే, దొరికేసింది, ఇక్కడికి వెళ్ళాలి. సో ఈ ప్లేస్ దగ్గరలో అని అయితే చెప్పారు, సో అందుకని వీఆర్ సర్చింగ్ బేసికలీ. సో ఐస్ క్రీమ్ తిన్నాం కదా లిప్స్టిక్ పోయి. అది చేస్తుందా నిజంగానే, అంటే ఊరికే కదులుతుందా? సో ఇక్కడ ఏవో ఇక్కడ ఇట్లా క్రిస్టల్స్వి ఉంటే వచ్చాం. హలో గాయ్స్, సో నిన్న ప్లాన్ బిస్కెట్ అయింది, యాజ్ ఇఫ్ యు ఆల్ నో. సో నిన్న మేము ఆ కీర్తన కనెక్షన్ ఏదైతే ఉందో అది వెళ్ళలేదు, ఎందుకంటే ఇట్ వాజ్ లైక్ ఫార్, చాలా నడిచాము, బట్ స్టిల్ వీ కుడెంట్ ఫైండ్ ఇట్. సో అందుకని ఈరోజు నేను ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాను ఫర్ ద ఫస్ట్ టైం. సో లెట్స్ గో. హలో గాయ్స్, డే 2 గైస్. లాస్ట్ లైక్ ఎస్టర్డే ఇట్ వాజ్ అ ఫ్లాప్, బట్ మరి మామూలు ఫ్లాప్ కాదు, చాలా ఫ్లాప్ అయింది అది, బట్ ఇట్స్ ఫైన్. సో ఈరోజు అయితే మేము ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాము విత్ అప్పు, గైడ్, నా గైడ్ ఈరోజు అప్పు. యా, ఫస్ట్ టైం, నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను ఇన్ని ఇయర్స్లో. సో యా, లెట్స్ ఫాలో అప్పు అండ్ లెట్స్ గో. బస్ ఎక్కేసాం గైస్. నిన్న బస్సులో కాదు, చాలా బాగుంది బస్సు, కానీ చూడాలి మా జర్నీ ఎలా ఉంటుందని. ఇంకో 15 minutes, హాఫ్ అన్ అవర్ 40 minutes అలా వెళ్తాం. ఓకే, అప్పటి వరకు సొల్లేసుకుంటాం. అవి రీచ్ ద ప్లేస్. ఇప్పుడు ఒక హైకింగ్ ఉంటుంది. అమ్మా, తిరుపతి గుర్తొస్తుంది ఎందుకో. సోఫా ఇలా కొండలెక్కి, అదిగోండి గాయస్, అతనే వెళ్తా నుంచి వస్తున్నారంట. ఆయన 30 years ఆస్ట్రాలజిస్ట్ అంట. నా బర్త్డే అడిగాడు కానీ నా ఆస్ట్రాలజీ చెప్పలేదు. పసిబాబా శ్రీ, అంత క్యూట్గా ఉన్నారు. ఎపిక్, లైక్ ఎపిక్ అంటే ఎపిక్. ఐ షో యూ. హరే రామ రమ. సో దిస్ ఈజ్ సంథింగ్, ఏంటి ఏమన్నా ఏమింటారు? మేబీ ఇట్ లైక్ వెజిటబుల్స్ లేదా జీరా, సోంపు అవన్నీ ఎపిటైజర్ లాగా సంథింగ్. ఫ్లెషెస్ ఆర్ డైజెస్టివ్ సిస్టమ్ అన్నట్టు. లాగా తినే ముందు మొత్తం. సో దే విల్ గివ్ దిస్ అంట. ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ వార్మ్. అండ్ దే గేవ్
cucumber salad. ఇంకా వస్తాయి. This is some kind of soup, rice, salad. So they put some curry. This is some mixed veg curry. నచ్చిన రైస్ మళ్ళీ వేస్తారు అడిగితే వస్తూనే ఉంటారు. బ్రౌనీ గైస్, బ్రౌనీ. వీళ్ళు ప్రసాదం వండే కిచెన్ చూపిస్తా అన్నారు. సో అది చూడడానికి వెళ్తున్నాం. సో క్లీన్. వావ్. ఇవన్నీ ఆయన థింగ్స్ వాళ్ళు వాడే ఓన్లీ ఇవే వాడతారు. And they don't use garlic and onions. No, they don't use. He's like, this is the backyard. This is Archana. And akala oven, pedda. Okay, that pulkas oven kind thing. One only. దాని ఏదో అంటారు guys. Those who are chefs, please do message what that place is known as. Shashlik, veg shashlik, guys, veg, only veg. They did onion garlic shashlik for me in Ekpatoria. Potato, capsicum, tomato, carrot. Yeah. Wow, mountains కూడా బాగా అనిపిస్తుంది. Call please. ఎండ ఇవన్నీ బ్రో. మేము రైల్వే స్టేషన్ వచ్చేసాం. మేము బస్ స్టాప్కి నడుస్తున్నాం. వీఆర్ వెయిటింగ్ ఫర్ అప్పు అండ్ వర్ష. సో వేడికి ఇట్స్ ఫైన్. అండ్ మ్యాంగో జ్యూస్ తాగుతున్నాం. ఫైనల్లీ నేనైతే రూమ్కి వచ్చేసాను. ఇట్ వాజ్ సో ప్లెజెంట్. అక్కడ నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. బట్ అట్ ద సేమ్ టైం కూడా అయిపోయింది అండ్ వీ కేమ్ ఆఫ్. దాని తర్వాత బస్ ఎక్కేసి ఇంకా వచ్చేసాము. సో దిస్ ఈజ్ మై వీడియో. ఐ హోప్ మీకు నా వీడియో నచ్చుంటుంది. నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. సో దాట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దాట్ మీరు నా వీడియో గమ్మని చూడొచ్చు. అండ్ ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో చిన్న సపోర్ట్. ఓకే, ఇట్ వాజ్ వెరీ నైస్. చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు అక్కడ. ఐ వాజ్ నెవర్ దట్ మచ్ ఇంటూ దట్ డాన్స్ కటింగ్ అదంతా. ఐ వాజ్ నెవర్ దట్ మచ్. కానీ అక్కడ అందరూ డ్యాన్స్ చేస్తూ హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, అదొక్కటే అట్లా ప్రతి సెకండ్ అదే వింటూ ఉండడం వల్లనో లేదంటే ఏమైనా చాంటింగ్ వల్ల లేదంటే అక్కడ అంతా జస్ట్ బికాజ్ ఇట్స్ అ టెంపుల్ అండ్ పాజిటివ్ ఎనర్జీ వల్లనో తెలియదు. ఐ వాజ్ సో గ్లోయింగ్ అంట మా మామ చెప్తున్నారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.